Namaste. Dear friends, in today's episode, as we are discussing the idioms in a serious way, in the fourth episode, we have taken some examples based on birds and animals and their nature given as words. In the outer look, we will find them as animal mentality or animal body shapes or animal behavior. But inside the meaning is different. To understand the nature of the humans, these idioms are explaining us with an example based on animal's body shape or its behavior. So, let us proceed to the episode and observe them. Thank you one and all. నమస్తే. మనము జాతీయాలు, వాటి యొక్క విశిష్టత, వాటిలో దాగి ఉన్న మర్మము, అవి నర్మగర్భంగా మనకి ఏమి చెబుతున్నాయి అనే విశేషాలను గురించి చర్చించుకుంటున్నాము. పూర్తిగా అర్థం చేసుకోవటానికి చాలా సమయం పడుతుంది, కష్టం కూడా. కాబట్టి అందులోని కొన్ని విభాగాలని మనం తీసుకుంటూ వాటిల్లో ఉండే ప్రత్యేకతలు ఏంటి, అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వాక్య ప్రయోగం చేయబడుతున్నాయి, తెలుగు సాహిత్య పరిమళాన్ని గుబాళింపచేస్తున్నాయి అనే విషయాలని మనము అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఈనాటి మన ప్రస్తుత ఎపిసోడ్లో మనము కొన్ని పక్షుల, జంతువుల అవయవాలని గురించి కానీ వాటి స్వభావాన్ని గురించి కానీ తీసుకుని అవి ఏ విధంగా మానవ జీవితానికి అనుసంధానం చేయబడ్డాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రండి. ఈనాటి మన ఎపిసోడ్లో 10 పదములు ఎప్పుడు తీసుకుంటున్నట్టుగానే 10 జాతీయాలు తీసుకోబడ్డాయి నేర్చుకునేందుకు. ఆ 10 కూడా పక్షులకి కానీ జంతువులకి కానీ సంబంధించిన వాచ్యార్థాన్ని, అంటే బాహ్య అర్థాన్ని, అక్షర అర్థాన్ని కలిగి ఉన్నాయి. అవి ఏంటో చూద్దాము. మొట్టమొదటిది సింహ స్వప్నం. కుందేటి కొమ్ము, గొర్రె తోక, బావిలోని కప్ప, కాలుగాలిన పిల్లి, నక్క తోక తొక్కినట్లు, చెప్పు కింది తేలు, కుక్క మూతి పిందెలు, మేక వన్నె పులి, పిచ్చుకపై బ్రహ్మాస్త్రము. ఈ 10 పదాల్లో దాగి ఉన్న సౌందర్యము, సౌలభ్యము, అవి ఏ విధంగా సంగ్రహంగా ఒక విస్తృతమైన విషయాన్ని మనకి చెబుతున్నాయి అనేది కూడా మనం గమనించవచ్చు. ఇందులో మొట్టమొదట మనం తీసుకున్నది మృగరాజు, లయన్ కింగ్, సింహ స్వప్నం. ఇది ఒక కథనమో నిజమో లేకపోతే ఊహనో నేను చెప్పలేను, కానీ ఏనుగుకి ఎప్పుడూ కూడా పడుకుంటే సింహం వచ్చేసి తనేదో చేసేస్తుంది అని ఒక భయము ఉందని. అదేనండి ఫోబియా అంటారు కదండి. కొందరికి వాటర్ అంటే భయము, కొందరికి మేడల హైట్స్ అంటే భయము. అదే విధంగా ఏనుగుకి తను కనుక ఆదమర్చి నిద్రపోతే సింహం వచ్చేస్తుందేమో, కల్లో, నిజంగా కూడా కాదు, కల్లో వస్తుందేమో అని భయంతో సింహము ఎప్పుడు ఎలా వస్తుందో తెలియక ఏనుగు నిద్రపోదు. ఒకవేళ నిద్రపోతున్నా కూడా భయంగానే నిద్రపోతుంది అనే ఒక నానుడి ఉంది. అదే విధంగా ఇక్కడ మనం ఆ పదాన్ని వాడటంలో ఎవరైతే ధీర గంభీర స్వభావం కలవాళ్ళో, ఎటువంటి పరిస్థితికైనా తల ఒగ్గని వాళ్ళో, దీక్షా సామర్థ్యంతో ఉన్నవాళ్ళో, వాళ్ళ యొక్క స్వభావాన్ని, వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితుల తీరుని, వాళ్ళ ధైర్య సాహసాలని చెప్పేటప్పుడు వాళ్ళని సింహంతో పోల్చి, వారు కనుక ప్రత్యర్థికి ఎదురు పడితే ప్రత్యర్థులు
సింహం కల్లోకి వస్తుందని ఏనుగు ఏ విధంగా భయపడుతుందో వాళ్ళు ఆ విధంగా భయపడతారు అని చెప్పేదానికి సింహ స్వప్నం అనే జాతీయాన్ని ప్రయోగంలో ఉంటుంది. జాతీయం. దీనికి మనం తీసుకున్న ఉదాహరణ గుండెకెదురుగా గుండుకెదురుగా గుండె చూపెను ఆంధ్రకేసరి టంగుటూరి. బ్రిటిష్ వాళ్ళు కాలుస్తామంట, కాల్చండి రా చూద్దాం, ఇదిగో నా గుండె నా రొమ్ము చూపిస్తున్నా కాల్చండి అన్నట్ట. ఆ బ్రిటిష్ వాళ్ళు ఈయన్ని చూసి అమ్మో ఈయన సామాన్యుడు కాదు అని 4 అడుగులు వెనక్కి వేసి తుపాకీని కిందికి దించేసుకున్నారట. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం తెల్ల దొరలకు సింహ స్వప్నం, ఈయన్ని ఎదుర్కోకూడదు కష్టము అని వాళ్ళు వెనకంజ వేసేట్టుగా చేశారు. కాబట్టి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు తెల్ల దొరలకు సింహ స్వప్నం. మన రెండోది కుందేటి కొమ్ము. అసాధ్యం, మన వల్ల కాదు, ఎక్కడ వెతికినా కాదు, ఎంత శ్రమ పడినా కాదు, ఎంత పట్టుదలతో దీక్షతో చేసినా కూడా కాదు. అటువంటి అసాధ్యమైన పని ఎవరైనా కనుక చేయగలిగితే వాళ్ళు కుందేటి కొమ్ముని తెచ్చారు. కుందేళ్ళకి కొమ్ము ఉండదు, దాన్ని తీసుకొచ్చారు. ఇదే మన పద్యం కూడా ఉంది కదండి. తివిరి సుమన తైలంబు తీయవచ్చు, కవి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు అని. మూర్ఖుల జోలికి మాత్రం వెళ్లకు, ఈ 3 ప్రయత్నాలు నువ్వు చెయ్యి. ఇసుకలోంచి నూనె తీయచ్చు, ఎండమావుల్లో నీళ్లు తెప్పించుకోవచ్చు, కుందేటికి కొమ్ము కూడా. ఇప్పుడు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఏమంటారు, ఇవన్నీ చాలా అంటారు కదండి. వాటిల్లో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసేస్తూ ఉంటారు కదా. ఆ విధంగా అయినా మనం ఏదైనా అసాధ్యమైన దాన్ని సాధించటాన్ని కుందేటి కొమ్ము తేవటము అని అంటారు. మన సైంటిస్టులే గాని, మన వేరే పెద్ద పెద్ద నాయకులే గాని వాళ్ళ పట్టుదలతో, దీక్షతో, అకుంఠిత దీక్షతో, తెలివితేటలతో, సామర్థ్యంతో, సహనంతో, శౌర్యంతో ఎన్నో సాధించారు. అవన్నీ కూడా నిజానికి కుందేటి కొమ్ములే. మనం ఈ రోజు ఇంత చక్కగా ఉంటున్నాము, ఇంత సౌలభ్యంగా ఉంటున్నాము, హాయిగా మనం శాంతంగా కళ్ళు మూసుకుని పడుకుంటున్నాము అంటే దీనికంతటికీ కూడా వాళ్ళు చేసిన కృషియే కారణము. వాళ్ళు సాధించి తెచ్చిన కుందేటి కొమ్ములు. కుందేటి కొమ్ము అంటే కుందేటికి కొమ్ములేం పెట్టక్కర్లేదండి. ఏదైతే అసాధ్యమో, దేనివల్ల సమస్త ప్రపంచము సుఖశాంతులతో ఉంటుందో దాన్ని అందజేయటం కూడా కుందేటి కొమ్ముని మనకి అందించటమే. దుర్లభమైన దానిని మనకి అందజేయటం అనేది కుందేటి కొమ్ము. తర్వాతది గొర్రె తోక. దీనికి ఒక సామెత కూడా ఉంది. గొర్రె తోక బెత్తెడు, బెత్తెడు జానా బెత్తెడు, మూర ఇది. ఈ బెత్తెడు మూరెడు కాదు, ఈ మూరెడు కాదు. మనం పూలు కొలుసుకుంటూ ఉంటాం, పూలు అమ్మే వాళ్ళు అమ్మ మూర ఇంత అని ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వేస్తూ ఉంటారు. బెత్తెడు అంటే ఇలా కొలుస్తూ ఉంటారు. మధ్య తరగతి జీవితాల్లో వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కానీ, అవసరాలకు తగిన ఆదాయం కానీ ఉండడం కష్టం. వాళ్ళు వచ్చిన దాంట్లో సర్దుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళని ఏమంటారంటే, మా సంపాదన ఏముందండి, గొర్రె తోక, ఏదో ఇంత వస్తుంది, దాంతో మేము ఇలా కాలం గడుపుకుంటున్నాం, కాలక్షేపం చేస్తున్నాం, మాకేమైనా అనుకోకుండా ఎక్కువ వస్తుందా అంటారు. మధ్య తరగతి జీవితాలన్నీ కూడా గొర్రె తోక లాంటివి అని ప్రయోగంలో ఉంటుంది. తర్వాతది బావిలోని కప్ప. కొంతమంది అదే తిని తొంగుంటే, ఏదో సినిమాలో ఉంటుందండి, తిని తొంగుంటే మనిషికి గొడ్డికి తేడా ఏముంది, కుసింత కళాపోషణ ఉండాలి కదా, అది లేకపోతే ఏం ప్రయోజనం అంటారు. అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే, నేను బావిలోని కప్పనే. నేను ప్రపంచం చుట్టూ ఏం జరుగుతుంది, మన పరిసరాల్లో ఏం జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఏం పెను ప్రమాదాలు వస్తున్నాయి, లేకపోతే చుట్టుపక్కల ఏ విధంగా ఉంది, అవన్నీ గమనిస్తే వాళ్ళు మనిషి.
కాకుండా మా ఇంట్లోనే ఉన్నానా, నాకు కావాల్సింది తింటున్నానా, నాకు కావాల్సిన సౌకర్యాలు వేసుకుని ఉంటున్నానా అని అస్సలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండేవాళ్ళని బావిలోని కప్ప అని అంటారు. ఆ కప్పకి ఏం తెలుసండి? ఆ బావి మాత్రమే తెలుసు. ఆ బావిలో ఉండే నీళ్లు మాత్రమే తెలుసు. దానికి బయట చెట్లుంటాయని కానీ, వేరే ఏమైనా ఇళ్ళుంటాయని కానీ, ఇంకేమైనా జంతువులుంటాయి కానీ ఏమీ తెలియదు. తనలో తాను మాత్రమే తన్ని తాను చూసుకుంటూ ఆ నీళ్లలో బెకబెకలాడుకుంటూ ఉంటుంది. దీన్నే ఇంకొంచెం మంచి భాషలో, మంచి అంటే కాస్త ఉన్నతమైన పదాలను వాడుతుంటే కూపస్థ మండూకము అని అంటారు. మండూకము అంటే కప్ప, కూపస్థము అంటే బావి. తర్వాత వచ్చేది పరిసరములు పట్టించుకోని జీవన విధానము బావిలోని కప్ప. తర్వాతది కాలుగాలిన పిల్లి. ఆ పిల్లి ఏం చేస్తుందండి? దానికి పాల మీద ఆశ. అక్కడ పాల గిన్నె ఉంది, కానీ ఆ ఇంటి యజమానురాలు కూడా అక్కడే ఉంది. ఆ పాలు మంచి మంచి వాసన వస్తున్నాయి, దాని మీగడ కూడా కట్టి ఉంది. ఆవిడ ఇంకొంచెం ఇంకేమైనా కూడా పదార్థాలు అందులో వేసిందేమో, ఏలక్కాయలు, సుగంధ ద్రవ్యాలు, అవన్నీ. ఈ పిల్లికి ఆ పాలు తాగాలనే కోరిక, దాని కడుపు నింపుకోవాలని దాని స్వార్థం ఉంటుంది కదండి. కానీ అక్కడ ఒక వ్యక్తి ఉంది, వెళ్తే కొట్టేసి పంపించేస్తుంది. ఆ వ్యక్తి ఎప్పుడు పక్కకి జరుగుతుందా, ఎప్పుడు తన పని చేసుకుందామా, ఆ వ్యక్తి ఎప్పుడు అజాగరూకతతో ఉంటుందా, అప్రమత్తంగా ఉండకుండా ప్రమత్తంగా ఉంటుందా అని గమనిస్తూ అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు తిరుగుతూ ఉంటుంది. అంటే తన స్వార్థ ప్రయోజనం కోసం 10 సార్లు అటు ఇటు తిరుగుతూ దాన్ని వదులుకోలేరు. అలానే దాన్ని అప్పుడే వాళ్ళు స్వీకరించడం లేదు. ఆ పరిస్థితిలో మనుషులు చేసే పచ్చార్లని కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నారు అని అంటారు. అదే విధంగా నక్క తోక తొక్కినట్లు, ఇది బ్రహ్మాండం అండి. మన మిత్రలాభం, మిత్రభేదం కథల్లో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. వాటిల్లో ఎక్కువ మన విష్ణు శర్మ రాజకుమారుల్ని సరిగ్గా చేయటానికి అన్ని జంతువుల మీద పెట్టే చేశారు, కానీ అది నిజానికి జంతువుల మీద కాదు, మానవ స్వభావం ఎలా ఉంటుంది అని చెప్పడానికి. అసలే రాజుగారి పిల్లలు, వాళ్ళ గురించి ఏమైనా చెప్తే రాజుకి ఎక్కడ ఆగ్రహం వస్తుందో. పైగా విష్ణు శర్మ చాలా తెలివైనవాడు, చాలా సమర్థవంతుడు, ఆయన కార్యసాధకుడు కూడా. ఈ రాజకుమారుల్ని మార్చాలి అంటే ఏ పిల్లి మీదో, ఏ బల్లి మీదో, ఏ కుక్క మీదో, ఏ ఎలుగుబంటి మీదో, వీటి మీద పెట్టి కథలను చేసి వాటిల్లో ఉండే ఆంతర్యం అందచేయాలి అని చేశారు. ఇప్పుడు ఈ నక్క తోకకు కూడా అదేనండి, ఒక కథ ఉంటుంది. ఆ కథనం ఏంటంటే, ఒక వ్యక్తి తొందరగా హడావుడిగా నడుస్తూ ఉంటాడు. ఆయన పొరపాటున ఆయన కాలి కింద నక్క తోక వస్తుంది. ఆ నక్క అక్కడ కూర్చుని ఉంటుంది అనమాట. ఏదైనా ఆహారం దొరికితే తిందాము అనేది, వేటాడలేదు కదా. ఆ నక్క తోక తొక్కినందుకు ఆ వ్యక్తికి కొంచెం ఎక్కువ ఆచారాలు పాటించేవాడు, సదాచార సంపన్నుడు అనుకోండి. ఆయన వెంటనే వాళ్ళ పురోహితుల్ని పిలిచి, అయ్యా అక్కడ బలి నా మీద పడ్డది, ఏం దోషము? ఇక్కడ పిల్లి నన్ను చూసింది, ఏ దోషము శకునం వచ్చింది అన్నట్టుగానే నేను పొరపాట్లు నక్కతోక తొక్కానండి, దానికి పరిహారం ఏమి చేయాలి అని అడుగుతారు. ఆ పురోహితుడు అంటాడు, నాయన నువ్వు చాలా పెద్ద పాపం చేశావు. ఆ పురోహితుడు అంటంలోనే మీకు అర్థం అవుతుంది, పురహితమును కోరేవాడు. అందరికీ కనుక మంచినీళ్ల బావిని కనుక ఈయన చేత తవ్విస్తే జనాలకి ఈ జల సమస్య ఉండదు. కాబట్టి అవునవును, నువ్వు చేసింది చాలా తప్పు, మహాపాతకం వస్తుంది. అది పరిహారం కావాలంటే నువ్వు ఏ ప్రదేశంలో నక్క తోకని తొక్కావో ఆ ప్రదేశాన్ని తవ్వించి జలం వచ్చేట్టుగా చెయ్యాలి, బావిని తవ్వించాలి అని చెప్తారు. ఈ వ్యక్తి సరే అని తవ్వడానికి మొదలు పెడతారు. కొంత తవ్వంగానే ఆ ప్రదేశంలో లంకెల బిందెలు అనేవాళ్ళు ఇదివరకు అన్ని రాజుల నగలు కానీ, డబ్బులు కానీ, బంగారు నాణాలు కానీ
అవన్నీ కూడా బిందెల్లో దాచేసి భూగర్భంలో దాచేవాళ్ళు. గొయ్యి తవ్వి గొయ్యిలో దాచేసి ఎవరికి దొరకకూడదని మట్టి పెట్టేసేవాళ్ళు. ఆ కాలక్రమంలో రాజులు మారిపోయేవాళ్ళు, వరదలు వచ్చేవో, గాలులు వచ్చేవో, ఇంకా 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 మట్టి కప్పబడిపోయి ఉండి అవి చాలా లోపలికి వెళ్ళిపోయి ఉండేవి. ఎప్పుడైతే ఈ వ్యక్తి బావి తవ్వడం కోసమని ఆ నేలని ఆ ప్రదేశంలో తవ్వకం మొదలు పెట్టాడో ఆయనకి విపరీతమైన సంపద లభించింది. దాన్ని బట్టి అబ్బా వీడు నక్కదొక్క దొక్కాడ్రా అంటాడు. అంటే అనుకోకుండా అదృష్టం వరించటాన్ని నక్క తోక తొక్కటము అనే ఒక జాతీయంతో ప్రయోగిస్తారు. ఇప్పుడు మనం తర్వాతది చెప్పుకింది తేలు. ఇది ఇంకా కష్టం అండి. తేలు ఏం స్వభావం అండి? తేలు కొండి కాటు వేయకుండా ఉండలేదు, దాని విషయాన్ని బయటికి చిమ్మకుండా ఉండలేదు. కానీ అది కొన్ని పరిస్థితుల్లో పొరపాటున ఏ వ్యక్తి అయినా అలా నుంచుని ఉన్నాడు, గట్టిగా కాలు పెట్టి నొక్కట్లా, కానీ ఆయన కాలికి చెప్పు ఉంది. చెప్పు లేకపోతే ఎప్పుడో టక్మని పుట్టేస్తుంది, కానీ చెప్పు ఉంది. కొంచెం ఇటు ఇటు కదిలింది అనుకోండి, ఆ వ్యక్తి చూసి చంపేస్తాడు. ఆ భయానికి ఆ తేలు ఏం చేస్తుందంటే సాధు స్వభావంగా, ఎంత సాధుత్వం అంటే మీరు నమ్మరు, అసలు ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరిని పుట్టద్దు, ఏమీ చెయ్యొద్దు అనుకుంటూ కదలకుండా మెదలకుండా ధ్యాన సమాధిలో ఉన్న యోగిలాగా అలా నిశ్చలంగా ఉంటుంది. అదే దాన్ని వదిలేస్తే ఈ మోసాలు చేసే వాళ్ళు కానీ, ఈ దుర్మార్గాలు చేసే వాళ్ళు కానీ, దోపిడీలు చేసే వాళ్ళు కానీ ఒకవేళ వాళ్ళకి అవకాశం లేకపోతే వాళ్ళు ఎంతో మంచి వాళ్ళలాగా చాలా పద్ధతిగా ఉన్నట్టుగా ఉంటారు. ఏ విధంగా చెప్పు కింద తేలి ఏ విధంగా ఉందో ఈ వ్యక్తులు కూడా వాళ్ళు అనుకున్న ప్రణాళికని తాత్కాలికంగా అప్పటికి వాయిదా వేసేసి మామూలు వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళని చెప్పు కింద తేలిలాగా ఉన్నారు అంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు వాళ్ళు చేసేవన్నీ సంఘ విద్రోహక పనులే అయినా కూడా పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడు తాత్కాలికంగా ఆ పనిని, ఆ ప్రణాళికని వాయిదా వేసి మామూలుగా ఉండటము, చెప్పు కింద తేలిలాగా ఉండటము. అదే విధంగా కుక్క మూతి పిందెలు. చెట్లు ఎప్పుడు కూడా మంచి పుష్టిగా ఉండి గాలి, వెలుతురు, నీరు అన్ని పంచభూతాల నుంచి తీసుకుని, సూర్యకిరణాలను కూడా తీసుకుని, చంద్రుని ఔషధి గుణాలను కూడా తీసుకుని చక్కటి ఫలాన్ని ఇస్తుంది, అమృత ఫలాలని మనకి అందిస్తుంది. అది సత్యం. కానీ కొన్ని కొన్ని ఏమైపోతాయి అంటే వాతావరణం బాగుండకపోవచ్చు, కింద వాటికి పోషకమైన విలువలు ఉన్న పదార్థాలు దొరకకపోవచ్చు, ఏదో ఒక విధంగా కొన్ని పండ్లు తినటానికి యోగ్యత లేకుండా అయిపోతాయి. వాటిని కుక్కమూతి పిందెలు అని అంటారు. కొందరు ఏమంటారంటే కుక్క ముట్టిన ఆహారం ఎవరు తినరు కాబట్టి ఆ ఆహారము అనే వాదన కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. కానీ ఏ పండ్లు అయితే తమ సహజత్వాన్ని, తమ పోషకత్వాన్ని, తమ యొక్క సౌకుమార్యాన్ని, సౌందర్యాన్ని లేకుండా ప్రజలకు ఉపయోగపడకుండా ఉంటాయో వాటి అంటే సంఘానికి నిరుపయోగమైన వ్యక్తులు, ఏ విధంగా కూడా తమ వంతు కృషిని చేయలేని వ్యక్తులని కుక్కమూతి పిందెలు అని అంటూ ఉండటం మనం గమనిస్తూ ఉంటాము. ఆ తర్వాత పదము మేకవన్నె పులి. ఈ మేకవన్నె పులిని తేనె పూసిన కత్తి, నయవంచకుడు, మంచి వాళ్ళలాగా ఉంటూ మంచి మాటలు మాట్లాడుతూ సౌమ్యంగా ఉన్నట్టు చేస్తూ ఒక పెద్ద ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో వాళ్ళు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తారో, మేక ఎంత మామూలుగా అబ్బా ఇది శాకాహారి, ఇది మన ఏం చేస్తుంది అనుకుంటారు. అలాగే ఈ వ్యక్తి అమాయకుడు, ఈ వ్యక్తికి ఎలాంటి దురాలోచనలు లేవు అని నమ్మిస్తారు కానీ అవకాశం కోసం ఎదురు చూస్తూ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు సహజమైన క్రూరత్వం, మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది, సింహము ఆకలి వేసినప్పుడు మాత్రమే, అది కూడా రోజుకి ఒక్కసారి వేటాడి
వేటాడిన దాంట్లో కూడా తనకు కావలసినంత మాత్రమే ఆహారాన్ని తీసుకుని మిగతాది అక్కడ వదిలి వెళ్ళిపోతుంది. పులి అలా కాదు అని అంటారు. పులి ఏది దొరికితే దాని మీద పడి దాన్ని తినేయాలి అనే ఒకటి భావనతో ఉంటుంది అని. ఈ మేకవన్న పులి కూడా నయవంచకులు వాళ్ళు. మంచి వాళ్ళలాగా ప్రవర్తిస్తూ, నటిస్తూ, ఎదుటి వాళ్ళని నమ్మిస్తూ నమ్మక ద్రోహం చేసే వాళ్ళని మేకవన్న పులులు అని అంటాం. మనం వింటూ ఉంటాము. అలాంటి వాళ్ళని మనం చూస్తూ కూడా ఉంటాము. ఇలాంటి దాన్ని ఇదే అర్థాన్ని వచ్చేది మేక బదులు ఆవుని తెచ్చి గోముఖ వ్యాఘ్రము, ఆవులాగా కనిపించే పెద్ద పులి అని అంటాం కూడా మనం వింటూ ఉన్నాము. ఆ తర్వాతది పిచ్చుకపై బ్రహ్మాస్త్రము. అది ఉన్నదే చిన్న ప్రాణి. ఆ బ్రహ్మాస్త్రానికి తిరుగులేదు. మన ఇతిహాసాల్లో చూస్తూ ఉంటాం. రాముడు బ్రహ్మాస్త్రం, కాకి మీద బ్రహ్మాస్త్రం నామమాత్రంగా, దానికి కూడా మొత్తం చేయొద్దని కాకాసురుడి మీద ఇలా ఒక గడ్డిని మంత్రించి గడ్డి పరకని అలా పెట్టాడు. ఇంకెవరో బ్రహ్మాస్త్రం వేశారు, దానికి తిరుగులేదు అని ఈ మహాభారత యుద్ధంలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ, లేకపోతే ఆ దేవతలు వీళ్ళకి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చారు. అస్త్రము అంటే మీకు తెలుసు కదండి, ఏ పరికరాన్నన్నా తీసుకోవచ్చు వాళ్ళు. మనకి ఇలా బాణాలు కానీ, కత్తులు కానీ, బరిగెలు కానీ ఇవేం అక్కర్లేదు. వాళ్ళ దగ్గరలో ఉన్న ఏదైనా తీసుకుని, ఉదాహరణకి ఈ చాక్పీస్ తీసుకుంటారు, దీనికి ఒక మంత్రం, దీనికి ఒక శక్తిని వాళ్ళు నింపుతారు. అందులో ఆ శక్తిని నింపి అక్కడ పెడతారు. వేయటప్పుడు వేస్తారేమో. ఆ శక్తి వెళ్ళి చేయాల్సిన పని చేస్తుంది. దాని రూపంతో సంబంధం లేదు, దాని లోపల దాగిన మంత్రశక్తి మాత్రమే సంబంధం ఉంది. అలా ఒక చిన్న విషయానికి పెద్ద శిక్ష వేయడం, చిన్నగా మనం దాన్ని వదిలేసుకుని వెళ్ళిపోవచ్చు, దాన్ని పెద్ద రాద్ధాంతం చేయటం, ఒక వ్యక్తి దోషాలు చాలా సహజమైన దోషాలని వేలెత్తి బాగా చూపించడం, ఇలాంటివన్నీ కూడా తగని పనులు పిచ్చుకపై బ్రహ్మాస్త్రము అని అంటూ ఉంటారు. దేనికైనా సమబుద్ధి ఉండాలి. పోరుకైనా, చెలిమికైనా, దేనికైనా అది నిజంగా అంత అవసరం అయితే, అంత పెద్ద సమస్య అయితే అప్పుడు దీన్ని ఆయన ఉపయోగించవచ్చు. కానీ చిట్టిపొట్టి చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్దవన్నీ కూడా చేయొద్దు అని చెప్పడం అనేది ఈ పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అనే జాతీయం యొక్క అర్థం, ప్రయోగార్థము. మనము ఈరోజు 10 జాతీయాలు ఏ విధంగా జంతువుల గురించి, పక్షుల గురించి, వాటి విధానాన్ని గురించి తెలియజేస్తూ మన జీవన విధానాల్లో కావలసిన మార్పులని, చేర్పులని మనకి అందిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశాము. వచ్చే ఎపిసోడ్లో మరొక కొత్త విధానాన్ని, మరొక కొత్త అంశాన్ని జాతీయాల్లోనివే తీసుకుని వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పటికి నేను సెలవు తీసుకుంటాను. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను. నమస్తే. జై తెలుగు తల్లి.